హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. హైదరాబాద్ లో హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ సో రాయలసీమలో ఉగ్గాని బజ్జీ కూడా అంతే ఫేమస్, ఎస్పెషల్లీ కర్నూలు ఎమ్మిగనూరులో. బయట బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ టైమ్స్ లో రోడ్ల మీద బండ్ల పైన అమ్ముతూ ఉంటారు. చాలా రుచిగా ఉంటుంది. సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి ఉగ్గానిని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఉగ్గాని ప్రిపరేషన్ కోసం ఒక 5 సేర్ల దాకా బొరుగులని తీసుకుంటున్నాను. దీన్ని బొరుగులు, మరమరాలు ఇలా ప్రాంతాన్ని బట్టి ఎన్నో పేర్లు. ఫస్ట్ కొన్ని బొరుగులు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని మరి ఇంకాస్త బొరుగులను యాడ్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఒకేసారి అన్ని యాడ్ చేసుకుంటే మనకు సరిపోవు కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక 15 నుండి 20 నిమిషాల వరకు మనము దీన్ని నానబెట్టుకోవాలి. ఇవి మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా తినడానికి వీలు ఉండేలాగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని చూసేద్దాం. దానికోసం ఒక కడాయి కానీ బౌల్ కానీ ప్యాన్ కానీ పెట్టేసి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి మంచిగా చిట్టపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు పేస్ట్ అయినా చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకుందాం. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుందాము. దీనివల్ల ఉగ్గానికి మంచి కలర్ అనేది వస్తుంది. తర్వాత ఫ్లేవర్ కోసం ఇందులో ఒక 2 రెమ్మల దాకా కరివేపాకుని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 3 నిమిషాల దాకా లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గించుకుందాము. ఒక 3 నిమిషాల తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఈ టైంలో మనము ఇందాక నానబెట్టిన బొరుగులు ఒకసారి కలుపుకోండి. దీనివల్ల బొరుగులు అన్ని వైపులా మంచిగా నానిపోతాయి. 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేశాక ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా పోయి ఉంటుంది. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో క్యూబ్స్, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి టమాటాలు మగ్గిపోయేంత వరకు వెయిట్ చేద్దాము. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాము. అదే పాలు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని కలుపుకుందాము. దీనివల్ల ఉగ్గానికి మంచి రుచి అనేది వస్తుంది. మీరు ఈసారి ఉగ్గాని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చూడండి. టేస్ట్లో డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది. పాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో పులుపు కోసం ఒక 1/2 నిమ్మకాయ జ్యూస్ని పిండుకొని కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. మనకు మరమరాలు కూడా మంచిగా నానిపోయి ఉంటాయి. ఇందులో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసుకొని మరీ గట్టిగా కాకుండా కాస్త లైట్గా స్క్వీజ్ చేసుకొని ఈ మరమరాలను ఒక ప్లేట్లో యాడ్ చేసుకోండి. ఇలా అన్ని పిండుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను యాడ్ చేసుకొని పుట్నాల పొడిని యాడ్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకొని కలుపుకుందాము. దీనివల్ల కూడా ఉగ్గానికి మంచి రుచి అనేది వస్తుంది. మీకు ఇక్కడ అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉగ్గాని మసాలా పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. మీరు కావాలి అనుకుంటే ఇందాక ప్రిపేర్ చేసిన ఉగ్గాని మసాలా పేస్ట్ బౌల్లోనే ఈ బురుగులను యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. నేను కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా ప్లేట్లో యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు పులుపు ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకున్న తర్వాత దీన్ని బౌల్లో యాడ్ చేసుకొని ఫ్లేమ్ మీద పెట్టేసి దానిపైన ఇంకాస్త కొత్తిమీర ఆకులు చల్లుకొని లో ఫ్లేమ్లోనే ఒకసారి దీన్ని కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే వదిలేయండి. తర్వాత ఇలా కలుపుతుంటే పైన పొగలు రావాలి. అలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. దీన్ని వేడిగా బజ్జీ మిర్చితో కానీ చిట్లం పొడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ రెసిపీని షేర్ చేసి లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.